హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా వడలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో దానికోసం 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను, ఇంట్లో మిగిలిపోయిన రైస్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దాంతో ఈ బంగాళదుంపల్ని తురిమి పెట్టుకోవాలండి. తురిమిన దాన్ని కూడా వాటర్లోనే వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి 1/2 స్పూన్ ఉప్పు వేసి ఈ విధంగా మ్యాష్ చేసి వాటర్ ఊరేలాగా 2 నిమిషాలు మ్యాష్ చేసి 5 నిమిషాలు ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది చాలా ఎక్కువగా ఊరాయి కదా మనకి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనం విడిగా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని వేసి కొంచెం మ్యాష్ చేసినట్టుగా అనాలండి, మరీ గట్టిగా అనకూడదు, ప్రెస్ చేయాలి జస్ట్ అంతే. ఈ ఆనియన్స్ అలానే రైస్ కలిసిపోవాలన్నమాట. బంగాళదుంపల్ని ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసి, వాము వచ్చేసి ఒక 1/2 స్పూన్ తీసుకొని క్రష్ చేసి యాడ్ చేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేశాను. ఒక 4 మిరియాలను కూడా దంచి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం అంతా చక్కగా కలిపెట్టేసుకోవాలి. కలిపేసిన తర్వాత బైండింగ్ కోసం ఒక 1/2 కప్పు శనగపిండిని ఇందులో యాడ్ చేశాను. మనం మొత్తం కలిపేస్తే ఈ విధంగా ఉండకి రావాలి. ఉండకొచ్చిన తర్వాత వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.